కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను అణచివేసే క్రమంలో 1/9/2004 నుంచి తీసుకొచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని సెప్టెంబర్ 1వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎంటీఎస్ మహాధర్నాకు ఉద్యోగస్తులందరూ ఆ సంఘము ఈ సంఘం అని కాకుండా సంఘాలకు అతీతంగా కూడా పాల్గొని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది మన హక్కు, మన పోరాటం, మన భవిష్యత్తు, మన జీవితం దీంతోనే ఎంతమైపోదు. భవిష్యత్ తరాలకు కూడా మనం ఒక భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్షం పడని, ఉరుములు రాని, తుఫానే రాని ఖచ్చితంగా కూడా ఆ రోజు అందరం కూడా పాల్గొని ఈ మహాధర్నాన్ని విజయవంతం చేస్తూ దాంతోపాటుగా ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలోనే మేము సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం ఏకంగా మేనిఫెస్టోలో పెట్టారు. ఎందుకంటే మేనిఫెస్టో అంటేనే పార్టీలకు ఒక భగవద్గీత, ఒక ఖురాను, ఒక బైబుల్ లాగా అనుసరించినటువంటి క్రమంలో మేము కూడా ఈరోజు ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని మాత్రమే అడుగుతున్నాం, కానీ మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ముఖ్యంగా ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్నటువంటి, ఎందుకంటే వాళ్ళకి డిఏ ప్రకటిస్తే 90% కూడా ఈరోజు 28 నెలలు గాను, 18 నెలలు గాను, 12 నెలలు గాను ఇస్తే ఇవి కాకుండా ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే డిఏ ప్రకటించినటువంటి కాలంలో 10% కాంట్రిబ్యూటరీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్లీ కూడా వారి ఖాతాల్లో వేయాలని కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిపిఎస్ ఉద్యోగుల పట్ల ఏదైతే అవలంబిస్తున్నటువంటి ఈ వైఖరికి నిరసనగా ఖచ్చితంగా సెప్టెంబర్ 1 నాడు విద్రోహ దినంగా ప్రకటిస్తూ ఖచ్చితంగా ఆ రోజు అందరూ కూడా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాల్సిందిగా మేమందరం కోరుతూ మేమందరం కూడా వస్తాం, మీరు కూడా రండి.